హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాని సింహ ఛానల్. ఫస్ట్ మనమైతే మార్క్ చేసేసుకోవాలండి. 1 ఇంచి డిస్టెన్స్ తీసుకుంటున్నాను. మొత్తం శారీకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచుతో 10 పోగుల దారాన్ని నిడిలోకి ఎక్కించుకున్నానండి. మిషన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బీడ్స్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత కింద వైపున థ్రెడ్ అనేది ఒక 4 ఇంచు వదులుకోవాలి. నిడిల్ని ఈ విధంగా పైకి తీసుకున్న తర్వాత ఈ బీడ్స్లో నుంచి నిడిల్ని కిందికి తీసేసుకుంటున్నాను. 2 బీడుల్లో నుంచి ఫస్ట్ మనము ఎంత థ్రెడ్ వదులుకున్నామో అంతే ఈక్వల్గా థ్రెడ్ను మనం 2 ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ముడి వేసుకోవాలండి, ఎందుకంటే బీడ్ అనేది కిందికి జారకుండా. ఇప్పుడు మార్క్ చేసిన చోట అన్నిట్లో బీడ్ స్టిచ్ చేశాను. 2 కలర్స్ బీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు లూజ్గా ఒక ముడి వేసేసుకోవాలి. కుచ్చు కోసం నేనైతే 200 పోగుల దారాన్ని సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. 200 స్టాండ్స్. ఈ విధంగా మనకు కుచ్చు పొడవు ఎంత అవసరం అవుతుందో చూసుకొని అంత వదులుకోవాలి. వదులుకున్న తర్వాత 2 సార్లు ముడి వేసుకుంటున్నానండి. తక్కువ ఉండే కుచ్చు కింది వైపున పెట్టుకొని మనం థ్రెడ్స్ అన్నీ ఈ విధంగా ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. 4 స్టాండ్స్ జరీ థ్రెడ్తో మనం కుచ్చు ముడి వేసుకోవాలండి. ఇప్పుడు జరీ థ్రెడ్తో 2 సార్లు ముడి వేసుకోవాలి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా కుచ్చుని తిప్పేసి మనం జరీ థ్రెడ్ను టైట్గా లాగాలి. తర్వాత నీడిల్ని పైనుంచి కిందికి తీసేసుకోవాలండి. కుచ్చు పొడవు వచ్చేసి 1 ఇంచి తీసుకుంటున్నాను నేను కుచ్చు కోసం 2 కలర్స్ యూజ్ చేశాను. ఫైనల్ లుక్ ఇలా వస్తుందండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా తొందరగా కూడా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.